హాయ్ ఎవ్రీవన్. సో నేను ఇంతకుముందు ఆఫీస్ నుంచి వచ్చాను. సో ఈలోపు నాకు మధ్యలో వస్తుంటే ఒక కాల్ వచ్చింది. ఒక అతను కాల్ చేసి, సార్ ఇట్లా నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. 3 years నుంచి నేను ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఒకటే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. నాకు సడన్గా వాళ్ళు క్లయింట్ సైడ్ వాళ్ళు నన్ను అంటే వాళ్ళు ప్రాజెక్ట్ ర్యాంప్ డౌన్ చేశారంట. సో సడన్గా నన్ను కూడా రిలీజ్ చేశారు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సార్ నేను, ఎందుకంటే నేను జనరల్గా ఒకటే స్కిల్ సెట్ మీద వర్క్ చేస్తున్నానని చెప్పేసి ఆయన అన్నాడు. అనేసరికి నేను సరే, సో నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎప్పటికీ శాశ్వతంగా, దే ఆర్ నాట్ పర్మనెంట్ ఫర్ ఎవర్. ఓకే. సో ఇన్ ఐటీలో నువ్వు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి, నువ్వు రిలీజెస్ అవుతూ ఉండాలి, అండ్ అలాగే నువ్వు మళ్ళీ రీలాగిన్ అవుతూ ఉండాలి, ఆన్బోర్డింగ్ అవుతూ ఉండాలి. సో ఇదొక ప్రాసెస్ అనమాట. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ ఐటీ ఎంప్లాయీ. సో నువ్వు ఫస్ట్ అంటే అన్నాడు. సో కాకపోతే ఏంటంటే నా స్కిల్ సెట్ సరిగ్గా నేర్చుకోలేదు సార్, నేను 3 years వర్క్ చేశాను కాదు, స్కిల్ సెట్ నేర్చుకోలేదు అన్నాడు. సో అలాంటి మిస్టేక్స్ దయచేసి ఎవరు చేయొద్దు. మీరు 3 years ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఏదో ఒక స్కిల్, మీరు దేని మీద పనిచేస్తున్నారో ఆ స్కిల్ 100% నేర్చుకోవాలి. ఇన్ కేస్ ఆ ప్రాజెక్ట్లో స్కోప్ లేకపోతే అట్లీస్ట్ బయట అయినా సరే మీరు స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు రిఫ్రెష్ అవుతూ ఉండాలి. సో నేను అదే చెప్పాను. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ప్రాజెక్ట్లో నుంచి రిలీజ్ చేసినంత మాత్రాన వాళ్ళు నీకు ఏం జాబ్లో తీశారు. సో ఒక పని చేయొచ్చు, తను క్లయింట్ వాళ్ళనే డైరెక్ట్గా మాట్లాడి, సో నాకు ఇంకొక ప్రాజెక్ట్ ఎక్కడ ఛాన్స్ ఇవ్వండి, అండ్ లేదంటే నేను కొత్త టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్చుకొని ఫర్దర్గా నేను ఇదే క్లయింట్తో వర్క్ చేస్తాను అని అనొచ్చు. ఇన్ కేస్ క్లయింట్ వాళ్ళు లేదు మా దగ్గర బడ్జెట్ లేదు అని మనం వెనక్కి పంపిస్తే మనం అగైన్ బ్యాక్ టు అవర్ కంపెనీకి వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ప్యానిక్ అవ్వకుండా మన స్కిల్ సెట్ని మళ్ళీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి ఇంటర్నల్గా ఇంటర్నల్గా మన రెజ్యూమ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఎక్కడో చోట మనకు ఒక ఆఫర్ అనేది వస్తుంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఒక ఐడియల్ టైం అనేది ఉంటుంది ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి, ఏ కంపెనీ అయినా కానీ. సో సింపుల్గా మీరు దాన్ని ఫాలో అయ్యి ఇంటర్వ్యూ టిప్స్, ఇంటర్వ్యూ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకుంటే మీకు అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో ప్రాజెక్ట్స్ అనేవి ర్యాంప్ డౌన్ అవుతూనే ఉంటాయి, కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇట్స్ కామన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో అదే వరి అవ్వద్దని చెప్పాను. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే మీరు వరి అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.